దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు గలతీయ సంఘానికి వ్రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధ పౌలు గారి యొక్క పత్రిక రచన చదువుకుందాము. వాక్యాన్ని మనము చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవన విధానం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. లోకములో మనశ్శాంతి కరువైపోయింది. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఎవరు కూడా శాంతంగా లేరు. నేను శాంతంగా ఉంటున్నానంటే అది అబద్ధము. మనశ్శాంతి లేకుండానే ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరికి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టుని బట్టి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎక్కడ చూసిన వివాదాలు, తగాదాలు, గొడవలు, అసూయ, కుళ్ళు, ద్వేషాలతో లోకమంతా నిండిపోయి ఉంది. ఇంతకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకంటే ఇంకా మహాఘోరమైన విషయం ఏంటంటే, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. అసలు దేవుణ్ణే విస్మరించినట్టు కనిపిస్తుంది కదా మనకి. దేవుడు అంటే భయం లేదు అంటే ఏమిటి? దేవుని విస్మరించినట్లే. దేవుడు ఉన్నాడు అనే భయము కానీ ఉంటే ఇవన్నీ ఏముండవు. ఈ వివాదాలు ఉండవు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు, ఒకరి మీద ఒకరు అతిశయపట్టాలు ఉండవు, ఏముండవు. ఎందుకని? దేవుడు ఉన్నాడని నిజంగా నమ్మి ఉంటే. అది ఏ మనిషిలోనూ కనిపించట్లేదు. కలహము లేని చోటే లేదు. కలహాలు, ద్వేషాలు ప్రజల మధ్య ఎడబాటు కలిగిస్తాయని కూడా మనకు తెలిసి ఈ కలహాలు, ద్వేషాలతోనే జీవనం గడుపుతూ ఉన్నాము. అవి కలహాలు, ద్వేషాలుంటే మనిషికి ఇక మంచితనం ఏది? పలకరింపులు ఎక్కడుంటాయి? కలుసుకోవటం ఎక్కడుంటాయి? ఎక్కడ కలుసుకుంటానికి ఉండవు. ద్వేషం ఉంది కదా, కలహాలు ఉన్నాయి కదా. అపవాది నిత్యము ఎక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుందో అక్కడికి చేరుకుంటాడట. అక్కడ చేరుకుని ప్రజలలోని బలహీనతలను పసిగట్టి, బలహీనతలంటే వివాదాలు, అసూయలు, ద్వేషాలు, కలహాలు, ఇవన్నీ ఉంటే అది బలహీనతలే. ఆ బలహీనతలను పసిగట్టి శాంతికరంగా ఉన్నటువంటి వాతావరణం మధ్యలో కలహాలు, ద్వేషాలు పెట్టేసేసి, అంటే ఆల్రెడీ ఉన్నాయి, అవి మరింతగా పెరిగిపోయేటట్టుగా మెరుగు పెడతాయట ఇవి. ఆ ద్వేషాలని, ఆ కలహాలని, ఆ అసూయలని, ఆ మత్సరతలని ఈ అపవాది అక్కడ ఉన్నాయా లేవా? ఉన్న చోటకే వస్తాడట. అవి పెద్దవి చేస్తాడే కానీ అవి సమస్య పోతున్నా సరే సమస్య పోనివ్వకుండా చూసుకుంటాడట అపవాది. అలాంటి అపవాది ఆ విధమైన ద్వేషాలు పెట్టి అశాంతి ఏర్పాటు చేస్తాడు. శాంతి స్థాపకులు ఈ భేదాలు, కలహాలను అణచివేయుటకు ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నాలు చెయ్యాలి. ఊరిక
చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఎగుర్లు గంతులు కాదు. ఇలాంటి కలహాలు, ఇలాంటి భేదాలు ఉన్న చోట ఈ శాంతి స్థాపకులు ఆయా స్థానాలకు వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, అక్కడ చేయవలసినటువంటి శాంతి సమాధానాలకు ఏమి చేయాలో చెయ్యాలి. అవన్నీ ఈ ప్రయత్నాలలో ప్రతి ఒక్కరూ ఓర్పు, సహనము, క్షమాగుణము, దయ కూడా కలిగి ఉండాలి. దయ ఉంటేనే ఈ శాంతి స్థాపకులు అక్కడికి చేరేది. శాంతి స్థాపకులు అక్కడికి చేరి అవన్నీ అణచివేయాలి. అశాంతి ఏర్పడిన వాతావరణంలో శాంతి నెలకొల్పాలి. కలహాలు, అసూయ, అతిశయాలు అవన్నీ నెమ్మదిగా అణచివేయాలే కానీ తగాదాలు పెద్దవిగా చేయకూడదు. తగాదాలకు కారణంగా ఉన్నవారు కూడా శాంతి ఏర్పాటుకే సహకరించాలి. సామెతల గ్రంథం ఒకసారి చూడండి. 17వ అధ్యాయము 14లో వివాదము అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టాలి అని సొలొమోను గారు చెప్తున్నారు. 17:14లో సామెతల గ్రంథము వివాదాన్ని అధికము చెయ్యకూడదు, అధికము కాకమునిపే దాన్ని అణచివేయటానికి మనం ప్రయత్నించాలంటాడు. అలాగే మత్సరమును తీసివేయాలి. మత్సరం అసలు ఉండకూడదు. అది మనుషులలో ఉన్నంతసేపు మనిషి ఎముకలను కుళ్ళు పట్టిస్తుంది. సామెతలు 14:30లో 30వ వచనములో ఈ విషయం చాలా చక్కగా వ్రాయబడింది. ఇక అతిశయానికి వస్తే మనం అతిశయించవలసింది ఎవరిని, దేన్ని బట్టి అతిశయించాలి? మన దేవుడైన యెహోవాను బట్టే అతిశయించాలని కీర్తనకారుడు 34వ సంకీర్తన 2వ వచనంలో చక్కని గానం చేస్తున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒకరినొకరము వివాదాలు లేకుండా సహనము, ఓర్పు, క్షమాగుణాలు మనం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనుగడ మనం కొనసాగించాలి. కానీ మనము ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఒకరికొకరికి వివాదాలతో మనము బ్రతకకూడదు. అందరము కలిసే ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, సన్నిహితమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. రక్షించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు రక్షించటానికి మనం పూనుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా పూనుకోవాలి. ప్రతిదీ కూడా ప్రార్థన యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించుచు నిత్యము ప్రార్థనలతో దేవుని మహిమపరుచుకుంటూ మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు అయ్యా. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభువా, నీ కృపలో తండ్రి మేము మానవులమైన మేము ప్రతి ఒక్కరము తండ్రి వివాదాలకు మేము చోటివ్వకుండా, అసూయ అనేది లేకుండా ప్రభువా మేము నీయందే అతిశయపడుచు నీ యొక్క పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.